ఆర్టికల్ 20 మనకు నేరాల విషయంలో రక్షణగా ఉంటుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేసి అది ఆ రోజు చట్ట ప్రకారం నేరం కాకపోతే అది నేరం కాదు. ఇప్పుడు అదే పని భవిష్యత్తులో మారిన చట్టం ప్రకారం నేరమైతే గతంలో మనం చేసిన ఆ పనికి ప్రస్తుత చట్టం ప్రకారం శిక్ష వేసే అధికారం ఎవరికీ లేదు. అలాగే ఒక నేరానికి 2 సార్లు శిక్ష ఉండదు. అంటే ఒకసారి మనం చేసిన పనికి శిక్ష అనుభవిస్తే గతంలో చేసిన అదే పనికి భవిష్యత్తులో మళ్ళీ శిక్ష వేసే అధికారం ఎవరికీ లేదు. అంటే ఒకసారి తప్పు చేస్తే ఒకసారే శిక్ష ఉంటుంది. అలాగే మనకి విరుద్ధంగా మనమే నేర అంగీకరణ చేయాల్సిన అవసరం లేదు. అంటే పోలీసు వారు ఎవరైనా తప్పుడు కేసు మన మీద పెట్టి ఈ నేరం చేసింది నువ్వే అని ఒప్పుకో అంటే అలా ఒప్పుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఆర్టికల్ 21 మనకి వ్యక్తిగత స్వేచ్ఛ గురించి చెప్తుంది. పోలీసులు ఎవరినైనా సరైన కారణం లేకుండా లేదా చట్ట ప్రక్రియ లేకుండా అరెస్ట్ చేస్తే అది చాలా పెద్ద తప్పు. ప్రతి అరెస్ట్ కూడా చట్ట ప్రకారం న్యాయంగా ఉండాలి. ఆర్టికల్ 21A మనకి విద్యా హక్కు గురించి చెప్తుంది. అంటే పేదరికంలో ఉండి 8 నుంచి 14 సంవత్సరాలు ఉన్న ప్రతి పిల్లాడికి ప్రభుత్వమే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. ఈ వయసులో ఉన్న ప్రతి పిల్లాడు స్కూల్కి వెళ్ళేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి.